హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. ఈరోజు నేను రైతు బజార్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ రైతులు తాము పండించినటువంటి కూరలను తామే స్వయంగా విక్రయిస్తూ ఉంటారు. అందుకే అవన్నీ ఎంతో ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది రైతు బజార్కి ఎంట్రన్స్ గేటు. ఇక్కడ కార్స్, బైక్స్ పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. ఏం వెజిటబుల్స్ ఉన్నాయో, వాటి రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సీజన్లో దొరికే అన్ని రకాల కూరగాయలు ఉన్నట్లుగానే అనిపిస్తున్నాయి. చూద్దాం రండి లోపల ఇంకా ఏమేం కూరలు ఉన్నాయో. ఈ రైతు తాను వాడపల్లి నుంచి వచ్చానని చెప్పారు. చూసారుగా ఫ్రెండ్స్, 10 రూపీస్కి చాలా పచ్చిమిర్చి వచ్చాయి. ఇక్కడ మేము కొన్న వెజిటబుల్స్ అన్నిటికీ కూడా 80 రూపీస్ మాత్రమే ఇచ్చాము. ఎన్ని వెజిటబుల్స్ కొన్నామన్నది నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. చూడండి, వాళ్ళు ఒకసారి నా ఛానల్లో ఉంటుంది, చూడండి. మన అమలాపురంలో రైతు బజార్ ఓపెన్ చేసి 1 మంత్ అయ్యింది. మాకైతే ఇప్పుడే తెలిసింది. తెలిసిన వెంటనే మేము రైతు బజార్లో వెజిటబుల్స్ అయితే కొన్నాము. మీకందరికీ తెలియాలన్నదే నా ప్రయత్నం. రైతు బజార్ మన అమలాపురం బస్ స్టాండ్కి ఆపోజిట్లో కొద్ది దూరంలో ఉంది. ఆకుకూరలు చూసానా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సీజనల్గా వచ్చే అన్ని రకాల కూరగాయలు ఇక్కడ ఉన్నట్లుగానే కనిపించాయి నాకు. ఇక్కడ ఆకుకూరలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ఆకుకూరలు కొనేటప్పుడు పైన ఆకులనే కాకుండా నేనైతే వాటి కింద రూట్స్ని కూడా చూస్తూ ఉంటాను. రూట్స్ చూడండి ఇలా ఉంటే అవి ఆకుకూరలు ఎంతో తాజాగా ఉన్నట్లు. ఎంతండి కాలీఫ్లవర్? 20 రూపాయలు. ఎక్కడి నుంచి అండి? గేదెలంక నుంచి వచ్చారు. క్యాబేజీ ఎంతండి? కేజీ లెక్కనండి? ఎంతండి కేజీ? బాగుందండి రైతు బజార్ మీకు? ఇంకా రావాలండి. ఎన్నాళ్ళు అయిందండి స్టార్ట్ చేసి? నెల రోజులకి బాగానే అనిపిస్తుందా మీకు? విన్నారు కదండి ఆ రైతు చెప్పిన మాటలు. అందరూ వస్తే రైతు బజార్ ఇంకా బాగుంటుందని చెప్తున్నారు ఆయన. ఇక్కడ చూసారా రైతు బజార్లో కూరగాయల ధరల పట్టిక. ప్రతిరోజు ఇందులో వాటి ధరలు మారుతూ ఉంటాయి. ఇందులో రాసిన ధరల ప్రకారమే ఇక్కడ ఉన్న రైతులు కూడా వాటిని అమ్ముతూ ఉంటారట. ఏ రోజుకి ఆ రోజు వేస్తారండి కూరగాయలు? మీరు అందరూ దాని ప్రకారమే మారుతూ ఉంటాయండి రోజు రేట్స్? మారుతూ ఉంటాయండి. అంటే ప్రతిరోజు మీరు ఇదే షాప్ కాదు? అంటే ఏ షాప్ వస్తే ఆ షాప్ అంటే పాడుకోవాలండి మీరు? అది అదేమీ లేదండి, రెంట్ లేదు, గవర్నమెంట్ ఇచ్చింది. ఆకుకూరలన్నీ కూడా తాజాగా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ కట్ట ఒకటి 9 రూపాయలు అని చెప్పారు ఆ రైతు. వారే స్వయంగా పండించి తీసుకొచ్చామని చెప్పారు. వినండి వారి మాటల్లోనే. కట్ట 9 రూపాయలండి. ఏదైనా అంతేనండి ఆకుకూరలు? ఏ కట్ట అయినా 9 రూపాయలు. ముందు అసలు యాక్సెప్ట్ చేయదండి గవర్నమెంట్ ఏదైనా సరే. అప్పుడు యాపిల్ ఉందనుకోండి కోటింగ్ వస్తుంది బయట, ఇది డైరెక్ట్ వచ్చేస్తుంది. కిలో 200 అండి. అయిపోయిందండి 15. అది మనం చెప్పలేమండి. గ్రేప్స్ కిలో 100 రూపాయలు. బయట కూడా అంతే కదా ఉన్నాయి. డిఫరెన్స్ రైతు బజార్ కదా, మరి డిఫరెన్స్ ఏంటి మాకు? అంటే దీంట్లో రకాలు ఉంటాయి. ఇది షోలాపూర్. ఓకే అండి. బయట ఏమో హైదరాబాద్ ఉన్నాయి, రేట్లు తక్కువ. ఓకే అండి. ఇది కూడా బీటీ కూడా క్వాలిటీ. 180 రూపాయలు కిలో. 180 బయట. యాపిల్స్? యాపిల్స్ కేజీ 200 అమ్మా. దానిమ్మ? దానిమ్మ కూడా కిలో 200. గింజ కాబోలి పెద్ద గింజ ఉంటుంది.
గింజ పెద్ద గింజ ఉంటుంది, చిన్నకాయనా పెద్ద గింజ ఉంటుంది. ఓకే. కాబూలి దానిమ్మ మహారాష్ట్ర వేరు, కాబూలి వేరు. అలాగే బయట లోకల్ తెలంగాణ నుండి ఇది కూడా ఉంటాయి, రేట్లు తక్కువ. మేము కొనుక్కోవాలి అనే దానికి ఇంకా ఏంటి ప్రత్యేకతలు? మీరు కొనుక్కోవాలంటే మీ యొక్క ఒపీనియన్ బట్టి మీరు ఎక్కడ నచ్చితే అక్కడ కొంటారు. ఎక్కడ చౌక ఇవ్వాలి, క్వాలిటీ చౌకగా ఎక్కడ వస్తాయి, న్యాచురల్లీ దొరకాలని మీరు ఆశిస్తుంటారు. దానికి మేము అటువంటి పట్టుకొచ్చి విక్రయించడమే మా ధర్మం. న్యాచురల్ అంటే న్యాచురల్ అంటే ఏమన్నా రాబోయే కాలంలో మామిడి పళ్ళు వస్తాయి, అవి కూడా గడ్డలేసి ముగ్గేసి అమ్ముతాం. ఓకే, అంటే మీరు కార్బన్ పెట్టరు అన్నమాట. ప్రజెంట్ అయితే ఏమీ లేదు, కార్బన్ పెట్టకుండా న్యాచురల్గా, కార్బన్ లేకుండా న్యాచురల్గా ముగిస్తారు. డ్రాగన్ ఫ్రూట్ ఇది బయట నుంచి వచ్చిందమ్మా, బయట కంట్రీ ఇవన్నీ మూడు కూడా బయట కంట్రీ. ఫ్లమ్ ఒకటి అన్ని బయట ఏవి తీసి ఫ్రూట్స్, అంటే మన ఇండియాలో కాదు. డ్రాగన్ చాలా మంది రెడ్ తింటారు, రెడ్ రేట్ తక్కువ, ఇది వైట్. వైటే మంచిది కాదు. మీరు గూగుల్ అడిగితే చెప్తారు. తెలియని వాళ్ళు ఎవరు అంటే రెడ్ డ్రాగన్ అంటారు. ఇది వైట్ డ్రాగన్ ఎక్కువ ఎక్స్పోర్ట్ తీసుకుంటారు. మీకు ఎలా తెలుస్తుంది వైట్ డ్రాగన్? వైట్ బాక్స్ మీద నమూనా ఉంటుంది. ఓకే, వైట్ రెడ్గా నమూనా వేస్తారు. కర్రపండ్లు ఎలా అండి? కేజీ 70. ఓకే అండి. బయట అయితే హాఫ్ కిలో 50 రూపీస్ తీసుకున్నారు. ఉడకేస్తారండి, ఇదే మంట పెడతారు. ఉడకేసింది కాదు, ఉడకేసింది అంటే మనకు వాటర్ తీసేసి వస్తుంది. ఇది అలా కాదు, పేప ఉంటుంది కదా, పేప వేసి దాన్ని ఎండ చుట్టూ మంటకేసి తేగలు కాలుస్తారు కదా, అలా కాలుస్తారు. ఇది కరెక్ట్. ఇది అంటే నిలువ కాగుతుంది. నీటిలో ఉన్నది అనుకోండి, వాటర్ లేకపోతే దాన్ని తీసేసి వస్తుంది. ఎన్ని రోజులు ఉంటుందండి అది నిల్వ? 4 days. ఫ్రిడ్జ్ లో లేకుండానే? ఫ్రిడ్జ్ పెట్టకూడదండి. ఓకే అండి. ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. సపోటా పండు ఒకటి, చక్కెరకాయలు ఒకటి ఫ్రిడ్జ్ లో పెడితే పాడైపోతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, బయట కర్రపెండలం కిలో 100 రూపీస్, రైతు బజార్లో కిలో 70 రూపీస్. బయట దొరికే కర్రపెండలాన్ని వాటర్తో ఉడికిస్తారు. ఇక్కడ దొరికే కర్రపెండలాన్ని పెద్ద పెద్ద పీపాల్లో వేసి వాటి చుట్టూ మంట పెట్టి కాలుస్తారట. ఇలా కాల్చిన కర్రపెండలం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా ఫ్రిడ్జ్లో అవసరం లేకుండానే 4 రోజులు నిల్వ ఉంటుందని చెప్తున్నారు ఆయన. రైతు బజార్కి వచ్చారండి? అవునండి, రైతు బజార్కి వచ్చామండి. ఎలా ఉందండి? రేట్లన్నీ బాగా తక్కువ అండి. ఇక్కడ కూరలు కూడా తాజాగా ఉన్నాయి. బయట దానికంటే ఇక్కడే చాలా రేట్లు తక్కువగా ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మీరు? అప్పుడే 1 వారం రోజుల మట్టి వస్తున్నాం. ఎలా తెలిసిందండి మీకు ఇది? ఈ పేపర్లోనే అది రావటము, వాళ్ళు వీళ్ళు చెప్పడం ద్వారా వచ్చి చేయడం జరుగుతుంది. అయితే కూరలన్నీ బాగున్నాయి, తాజాగా ఉన్నాయి, రేట్లు కూడా బాగా తక్కువ, రీజనబుల్ అండి. రీజనబుల్ గా ఉన్నాయి. చాలా కొన్నట్టున్నారు? కొన్నామండి, కూరలు కొన్నాం. బజ్జీ మిర్చి ఎలాంటి కిలో? కిలో 19 రూపాయలండి. బాగుందండి, అయితే చాలా బాగుందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా తాము స్వయంగా పండించినటువంటి కూరగాయలని అమ్ముతున్నారు. వారి దగ్గర కూడా కూరలు కొనుక్కోవాలన్నదే నా ఈ చిరు ప్రయత్నం.